వైలెన్స్ బిల్లా సినిమాకే అండి, బ్రహ్మాండమైన సినిమా అది. దానికి దీనికి పొంతనేం లేదు. ఆ స్టోరీ ఈ స్టోరీయే. సో ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, దానికి తగ్గ ఒక మంచి స్టోరీ ఉండుంటే బాగుండని అనిపించింది చెప్పాలంటే. సో అదొకటే మిస్ అయింది, కానీ మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అండి. ఎలివేషన్ షాట్లు బాగున్నాయండి, మ్యూజిక్ బాగుంది, కెమెరా వర్క్ అయితే మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్లో తీసాడు. ప్రతి సీన్ కూడా బాగుంది. అలాగే అజయ్ ఘోష్ గారి కామెడీ సెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. డైరెక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు? అదే ఇది చెప్తున్నా కదా, తీసే విధానం బాగుంది, కానీ దానికి తగ్గ జనాలకి ఆడియన్స్కి ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఎందుకు ఏ సీన్ జరుగుతుందో, ఎందుకు సాంగ్ వస్తుంది అనేది క్లారిటీ ఆడియన్స్కి అర్థం కాల. సంక్రాంతికి రావడం బెటర్ అయిందా, ఫిబ్రవరిలో రావడం బెటర్? ఫిబ్రవరిలో ఇప్పుడు రావడమే బెటర్ అయిందండి చెప్పాలంటే. ఎందుకంటే ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టి ఒక సంక్రాంతి సినిమాకి వెళ్తే అరే రవితేజ గారు ఏంటి అలా చేశారన్న మాట రాకూడదు అప్పుడు, ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా అన్ని సినిమాలు ఎలా వస్తుంది అలాగే వస్తుంది. రవితేజ గారు ఇవన్నీ పెద్ద పట్టించుకోరండి. ఆయన ఇప్పుడు నాకు తెలుసు ఇంకో ఏదో షూటింగ్లో ఉండుంటారు, మళ్ళీ ఇంకో 2 నెలల్లో రిలీజ్ అయిపోతుంది ఇంకో సినిమా. అంత ఫాస్ట్గా ఉంటారు. హిట్లు ఫట్లో చూసుకోండి, కష్టపడి పనిచేయాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఒక మైండ్ థాట్లో ఉంటారు. చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ వీళ్ళందరూ కూడా అండి ఒక మనిషికి సహాయం చేయాలన్నట్టుగానే ఉంటుంది చెప్పాలి. గురించి తీసుకుంటూ టైగర్ నాగేశ్వరరావు లాగానే ఉంటుంది ఈ మూవీ. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఈయన ఫుల్ సైలెన్స్ సీరియస్ క్యారెక్టర్ చెప్పాలంటే. ఇందులో రవితేజ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాకా చూడలేని విధంగా ఉంటుంది చెప్పాలంటే. ఎట్లా అంటున్నారు? సేమ్ కేజీఎఫ్ లాగానే ఉంటుంది. కేజీఎఫ్కి బాబు లాంటి డిజైన్ చేశారండి. ప్రతి ఇంటికి, ప్రతి గేట్కి, ప్రతి లైన్కి బుల్లెట్స్ ఉంటాయి. అంతా రిమోట్ నొక్కితే ఎక్కడి నుంచి ఏ బుల్లెట్ వస్తుందో కూడా తెలియదు, అలా బాగా డిజైన్ చేశారు. గారిది రవితేజ గారితో ఈక్వల్ పాత్ర అంటారు. లేదు, అసలు వాళ్ళందరూ కలుసుకునే సీనే లేదు చెప్పాలంటే. ఓన్లీ ఎలివేషన్స్ ఇవ్వడానికి ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్లకే పని ఇచ్చింది, కానీ కథ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతేగాని ఇంకేం లేదు. నవదీప్ గారిది ధ్రువ సినిమా లాగా ఉన్నట్టు ఉంటుంది, ఇంచుమించు అలాగే ఉంటుంది చెప్పాలంటే. సో అందులో చనిపోతారు, ఇందులో చనిపోరు, అంతే క్యారెక్టర్. ఈగల్ 2 గురించి వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయొచ్చు. సో ఇలా ఉంటే కష్టం అండి చెప్పాలంటే. ఇంకా స్టోరీలో దమ్ము ఉండాలి. కామెడీ అయితే కిక్కు లాగా ఉంటుంది గారు. కిక్ అసలు కిక్కి సంబంధం లేదు. కిక్ సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ కూడా ఇప్పుడు థియేటర్లు వేసినా కూడా సూపర్ హిట్ అవుతుంది అది కిక్. ఒక మంచి డైరెక్టర్ వచ్చాడంటారా తెలుగు ఇండస్ట్రీకి? మంచి డైరెక్టర్ అంటే ఇంకా షైన్ అవ్వాలి. మంచి డైరెక్టరే, కానీ విజువల్గా బాగా తీసాడు, కానీ స్టోరీని నరేట్ చేయడం కానీ జనాలకు ఆడియన్స్కి అర్థమయ్యేలా చేస్తే నిజంగా మీరన్నట్టే ఆ మంచి కోవకుంటాడు ఆయన. టెర్రరిజం గురించి చూపించారంటారు. అదేం లేదండి, మధ్య మధ్యలో వస్తుంది. అదే చెప్తున్నా కదా, టెర్రరిజం ఎందుకు వస్తుందో అర్థం కాదు. సో ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు, అంతే. మిగతాది అంతా ఓకే. గుట్ట తవ్వకాలు, బాక్సైట్ అవి గురించి అన్నారు. అదే చెప్తున్నా కదా, అది మనకి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. సో అర్థం కావాలంటే రెండోసారి చూడాలి. రెండోసారి చూస్తే రెండోసారి కాదులేండి, అంతే. ఆయన ఏదో ప్రయత్నించాడు విజువల్గా కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ అన్నీ బాగున్నాయి, కానీ పార్ట్ 2లో కొంచెం డెవలప్ అంటారా, యావరేజ్ అంటారా? హిట్ అని చెప్పను, అలాగని యావరేజ్ అని చెప్పను, మీకు పట్ట అని కూడా చెప్పను నేను. ఓకే పర్వాలేదు. 10 రేటింగ్ ఎంత? 10 out of 10 అయితే 5కి అయితే 3 ఇస్తా. ఓకే.